ఓకే. ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ స్వామి వివేకానంద, సద్గురు సుబ్రహ్మణ్యం, ఇళ్ళమూడి అమ్మవారు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎక్స్ట్రాస్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ. దట్స్ ఆల్. దేవులాడినా దొరకనటువంటి వాడే దేవుడు. నీవు ఉప్పు బొమ్మ, నేను ఉప్పు బొమ్మ, మనందరము కూడా ఉప్పు బొమ్మలమే. ఒక కప్ప అనుకుందట నాగుబామును చూడాలి అని. నాగదేవత, నాగరాజు, నాగుబాము అందరు అంటూ ఉంటే విని పాపం కప్ప అనుకుందట నాగుబాముని, నాగరాజుని చూడాలి అని. ఎంతో తపస్సు చేసింది. పొరపాటున అదృష్టం కొన్ని కనపడింది ఆ నాగుపాము. ఇంకంతే, ఒకటే మిగిలింది. ఏం మిగిలింది? పామే మిగిలింది. కప్ప కాస్త దాని నోట్లో పోయింది. అసలు దీనికి ఎందుకు చెప్పండి? కప్పకి దాని మానాది ప్రశాంతంగా జీవించగా లేని దాన్ని చూడాలి అనుకుంది. ఇది కాస్త పోయింది. అలాగే ఉప్పు బొమ్మ, ఉప్పుతో తయారు చేసినటువంటి బొమ్మ, అది అనుకుందట పాపం సముద్రం యొక్క లోతు తెలుసుకోవాలి అని. అసలు దానికి ఎందుకు చెప్పది? ఆలోచన ఎందుకు రావాలి? ప్రశాంతంగా ఉండగా సముద్రంలో దూకింది. చివరికి ఏమైంది? దాంట్లో లయమైపోయింది. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనే చర్చ అనేటువంటిది అనవసరం. హాయిగా వివాహం చేసుకో, సుఖాలు అనుభవించు, కాంతాకరకాలని నువ్వు సంపాదించుకో. అంతేగాని దేవులాడినా దొరకనటువంటి వాడే దేవుడు. ఆయన కోసం నువ్వు ఎంతో ప్రయత్నం చేసి 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 పొరపాటున ఆయన కనపడ్డాడంటే నువ్వు ఉండవు. అది జరిగేదన్నమాట. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చుట్టా నీవు అక్కడ ఉండే తిరుపతి కొండ పరిసరాల ప్రాంతాలను చూసి ఆనందపడు. అంతే. నిజస్వరూపాన్ని చూడాలి అనుకుంటే ఆయన పొరపాటున కనిపించాడు అనుకోని అదృష్టం కొంది, ఇంకా నువ్వు ఉండవు. ఆయనలో ఐక్యం మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదు. పావలా పోయి రూపాయలు ఇరుక్కొని రూపాయి అయినట్లు. పావలా బిళ్ళ ఉంది, అది కాస్త రూపాయిలో చేరింది, ఇప్పుడు రూపాయి అయింది. పావలా లేదందామా? లేదంటానికి లేదు, రూపాయలో లీనం అయిపోయింది. కాబట్టి ఉంది చూయించు అంటే చూయించలేము. అదేవిధంగా దేవుడి కోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆయన నీకు దొరకడు. అంతే. ఇది కలియుగం. కాంతా కనకాలే సర్వస్వం. సుఖాలు అనుభవించు అని చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం చౌదరి గారు. అదే ఆయన చెప్పేది. లేని దానికోసం ఎందుకు ప్రయత్నం చేయటం? నీ సుఖాలు నువ్వు అనుభవించు ప్రశాంతంగా అంటున్నాడనమాట ఆయన. కాబట్టి కష్టంగా అనిపించేటువంటిది సుఖం, అది ఆత్మవిచారం అని అంటాం. నష్టంగా అనిపించేటువంటి లాభమే ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. పావలా రూపాయిగా మారినట్లు ఆత్మవిచారంలో పరిమితమైనటువంటి నేను అనేటువంటి దాన్ని పోగొట్టుకొని పరిపూర్ణమైనటువంటి నేనుగా అది రూపాంతరం చెందుతుంది. దట్ ఐ ఆమ్ దట్. అంతే. పావలా రూపాయలో చేరిపోయిన తర్వాత పావలా కనపడదు. అదేవిధంగా నేను అనేటువంటిది శాశ్వతమైన నేనులో చేరిన తర్వాత ఇంకా నేను ఉండదు. ఆ అపరిమితమైనటువంటి నేను అనేదే మిగిలింది. మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు శాశ్వతం కాదు, నేను అనేది శాశ్వతం. అంతే. ఇప్పుడు ఒక బిడ్డకి ఒక తల్లి ఏం చేసింది? మోగమ్మ అని పేరు పెట్టింది. మోగమ్మ. ఆ అమ్మాయి స్కూల్కి పోయినా కాలేజ్ మోగమ్మ మాట్లాడే మోగమ్మ అంట మొదలుపెట్టి ఎగతాళి చేశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? పాపం మా అమ్మ పెట్టిన పేరు బాగలేదు, మా అమ్మ పేరు మోగమ్మ, అది బాగలేదు అని పేరు మార్చుకుంది. శ్వేతానో గీతానో మార్చుకుంది. ఇప్పుడు చూడండి, ఆ పేరు శాశ్వతమైందా? తల్లి పెట్టిన పేరు కాలే. కానీ నేను అనేటువంటిది శాశ్వతం. నేను అనేది పోదు. నైతచ్ఛందంతి శస్త్రాన్ని నైతద్దహతి పావక నచైనం ఛేదయంత్యాపో నశోషయిత మారుత. నేను అనేటువంటి ఆత్మస్వరూపాన్ని ఏది కూడా ఛేదించలేదు, అగ్ని దహించలేదు, వాయువు కానీ జలం కానీ ఏది ఏం చేయలేదు అని చెప్పారు. అది శాశ్వతమైంది. అందుకే మన పూర్వకుల ఋషులు అహం బ్రహ్మాస్మి అనుకోమన్నారన్నమాట. అంతే. నేను అనేది శాశ్వతం కాదు, అది అపరిమితమైనటువంటి నేను. పరిమితమైన లీనమైపోతుంది.
కానీ అది శాశ్వతమైనటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది. ఆత్మసిద్ధి కోసం సాధన అవసరమా? అవసరం అనేటువంటి సమాధానం అక్కడే ఉంది. సాధన అవసరమే. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడు పరీక్షలు రాయాలి, పబ్లిక్ పరీక్షలు మార్చిలో. పబ్లిక్ పరీక్షలు రాయాలంటే వాడు ఏం చేయాలి? మొదటి సాధన చేయాలి. సాధన చేస్తేనే రాయగలడు. ఇంకా రాసిన తర్వాత సాధన అవసరం లే. ఇది కూడా అంతే. సిద్ధి పొందేంత వరకు సాధన అవసరమే ఎవరికైనా. విద్యార్థి పరీక్ష రాసినట్లే అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞుడికి అసలు ఆ ప్రశ్న అనేటువంటిదే ఉండదు. ఆ స్థాయి దాటిపోయిందన్నమాట. నేను అనేటువంటి ఈ శరీరానికి వెలుపల కూడా నుండి ఉన్నాను అని భావించడమే అదే సాధన అనేటువంటిది అవుతుంది. కొంతకాలానికి ఆ భావన తీవ్రత వల్ల సంపూర్ణ అనుభవం తప్పనిసరిగా మానవుడికి కలుగుతుంది. ఇది తథ్యం. అందుకే నేను అంటే బాబు అనేటువంటిది కాకుండా అహం అస్మి, అహం బ్రహ్మాస్మి అనుకో చాలు. ఈ పేరు శాశ్వతం కాదు, నీవు అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. సాధన లేకుండా సిద్ధి అనేది కలగదు. చదవకుండా పబ్లిక్ పరీక్షలు రాయటం అనేటువంటి జరిగేదే కాదు. బాగా ప్రయత్నం చేస్తేనే అది రాయగలడు. ఇది అంతే. కాబట్టి సాధన లేకుండా సిద్ధి అనేటువంటి కలగదు అని జగజ్జనని అందరమ్మ జిల్లెళ్ళమూడు అమ్మవారు ఎప్పుడో వివరించి చెప్పారు ఆ మాట. లౌకిక విషయంలో ధర్మాచరణ అనేటువంటిదే గొప్ప సాధన. అంటే డ్యూటీ ఈజ్ డివైన్. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నువ్వు జీతాలు తీసుకుంటున్నావు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంతే. లౌకిక ఆచరణలో లౌకికమైనటువంటి ఈ విషయంలో ధర్మాచరణ కంటే ముఖ్యమైనది లేనే లేదు. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఆత్మవిచారణ అనేటువంటిదే గొప్ప సాధన అనేటువంటిది అవుతుంది. రెండింటి యొక్క పరమగమ్యం ఒకటే. లౌకిక అలౌకిక విషయాల యొక్క పరమగమ్యం అనేటువంటిది ఒక్కటే అవుతుంది. నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా అవుతుంది. ధర్మాచరణ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనశుద్ధి. మనశుద్ధి వల్ల ఆత్మ విచారణ చర్చ అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. జరగకుండా ఉండటం అనేటువంటిది జరగదు. నిజానికి ఆత్మ వస్తువు మనలోని వస్తువే. చూడండి, ఇక్కడ ఆత్మ వస్తువు అంటే శాశ్వతమైనటువంటి అహం నేను అనేది అది మనలో ఉండేటువంటి వస్తువే. మనమే అయ్యున్నటువంటి వస్తువే అది. విపరీతమైనటువంటి బాహ్య వ్యవహారం వల్ల ఆంతరంగికమైనటువంటి ఆత్మ వస్తువుని మరుపునకు గురవుతున్నాం అన్నమాట. కాబట్టి ఉండి లేనట్లుగా కనిపిస్తుంది. సూర్యుడు వచ్చాడు, ఉదయం సూర్యోదయం. సూర్యుడు రాగానే చంద్రుడు కనిపిస్తాడా? కనపడ్డు అని లేదందామా? అంటానికి లేదు. సూర్యుడున్నా కానీ చంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఉన్నా కానీ సూర్యుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికి పోరు. లేనట్లు కనిపిస్తాడు ఆయన. ఇప్పుడు కూడా చంద్రుడు ఉన్నాడు, కానీ సూర్యకాంతి ముందు చంద్రకాంతి ఆచ్ఛాదించబడుతుంది అనమాట. అందువల్ల చంద్రుడు లేనట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఇది కూడా అంతే. ఉన్న వస్తువునే జ్ఞప్తికి తీసుకొచ్చేటువంటి వాడే గురువు. అది గురువు అంటే అది లేనిదాన్ని చెప్పేవాడు కాదు. నీ దగ్గర ఉన్నదాన్నే నీ గుర్తుకు తెచ్చేటువంటి వాడు గురువు. పరమానందయ్య గారి గురించి మీకు తెలిసింది అందరికీ. పరమానందయ్య శిష్యులు పాపం ఒక నదిలో దూకారు. 10 మంది బయటకు వచ్చారు. ఒకటేం చేశాడు, మరి అందరం వచ్చామా రాలేదా లెక్క పెట్టమన్నాడు. 1 2 3 4 లెక్క పెట్టాడు. లేకపోతే బోరు ఏడ్చాడు అనమాట. వాడు ఇంకేముందిరా, 10వ వాడు ఎవడో కనపడతాడు, వాడు పోయాడు కొట్టుకొని అన్నాడు. ఇంక వీడియో ఏడ్చి అందరూ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ దారిని పాపం ఒక అతను వస్తున్నాడు అనమాట. అతను చూశాడు. ఏంది స్వామి అని అన్నాడు. ఇది సంగతి అన్నాడు. సరే నేను చెప్తాం, మీరేమో ఏడవలసిన అవసరం లే, ఎవడు ఒట్టుకు పోలే, మీ 10 మంది కూడా ఒడ్డుకే వచ్చారు స్నానం చేసి, నేను చెప్తాను చూడు అని 1 2 3 4 అని అందరిని లెక్క పెట్టాడు. అంటే లెక్క పెట్టినటువంటి వాడు లెక్కలో లేడు మొట్టమొదట. అది వాడిని మర్చిపోయి అందరినీ మొదలు పెట్టాడు. ఈ వచ్చినటువంటి వాడు అందరినీ గుర్తు చేశాడు. అదే నువ్వే 10వ వాడివి అని గుర్తు చేశాడు అనమాట. అందరం బతికేమన్నప్పుడు ఆనందించాడు. ఇది నిజానికి హాస్యపరమైనటువంటిది అయినప్పటికీ కూడా దీంట్లో ఎంతో అలౌకికమైనటువంటి జ్ఞానం ఉంది. ఏ విధంగా అయితే లెక్క పెట్టేటువంటి వాడు ఆ లెక్కలో మర్చిపోయి తనను లెక్కలో లేనట్లు మర్చిపోయాడో, అదే రకంగా నీవు తాత్కాలికమైనటువంటిది అపరిమితమైనటువంటి నీవు అనేటువంటిది, అంటే నేను అహం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో పడిపోయి మర్చిపోతూ ఉంది. ఆ జ్ఞప్తికి తెచ్చేటువంటి వాడే గురువు. అంతే. అందుకే దేవుడి జోలి కానీ సద్గురువు జోలి కానీ
పోవద్దు, గురువు జోలి పో వద్దంటే ప్రమాదం ఏం లేదు. పాఠాలు చెప్పి నెలలు చేతి తీసుకునేటువంటి వాళ్ళు గురువులు అంతే. నీకు పాఠం చదువుతున్నా దేనికి? జీతం కోసం. వీళ్ళు గురువులు, వీళ్ళతో స్నేహం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుడితోటి కానీ, అర్థమైందా, దేవుడితోటి కానీ సద్గురువులతోటి కానీ స్నేహం చేయవాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆత్మహత్య కంటే ప్రమాదకారులు. కొండ గుహలో దూరినట్లే, పులి నోట్లో తలబెట్టినట్లే, ఇంక వెనక్కి రావడం అనేది జరగదన్నమాట. కప్ప పాముకి ఆహారం అయిపోయినట్లే. అంటే నువ్వు ఇంకా మామూలు సుఖాలను మించాన్ని ఉండవు వాళ్ళతో స్నేహం చేస్తే. ఇంకంతే, నీవే దేవుడు అయిపోతావు అన్నమాట. అంత ప్రమాదకరం. కాబట్టి ప్రశాంతంగా చదువుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను హాయిగా సుఖాలు అనుభవించు అన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం చౌదరి గారు. నీకెందుకయ్యా అనవసరం? దేవుడు ఉండడా లేడా పక్కన పెట్టు. ఎక్కడికో పోతావు, అందాన్ని చూడటానికి పో, తిరుపతి శ్రీశైలం, దేవుడి కోసం పోవాకు. పొరపాటున ఆయన కడిపెట్టి నీకే ప్రమాదకరం, ఇంక నువ్వు వెనక్కి రావని చెప్తాడనమాట. ఇది తథ్యం. కాబట్టి శాశ్వతమైనటువంటి నేను అనేది వేరు, తాత్కాలికమైనటువంటి నేను అనేటువంటిది వేరు. శాశ్వతమైనటువంటి నేనులో ఈ తాత్కాలికమైన నేను కలిసిపోతుంది. దాన్ని గుర్తు చేసేటువంటి వాడే గురువు అని చెప్పాడు. ఈ ఉప్పు బొమ్మలాగా, ఉప్పు బొమ్మ ప్రశాంతంగా ఉండగా, సాల్ట్ డాల్ ఉప్పు బొమ్మ అదేం చేసింది పాపం? సముద్రం యొక్క అంతు చూడాలి అని దానికి ఎందుకు చెప్పు, సముద్రం అంతు, దాంట్లో కాస్త దూకుంది. చివరికి ఏమైంది? అది కాస్త కలిసిపోయింది నీళ్ళల్లో. చివరికి అది జరిగేది. కాబట్టి భగవంతుడు నీకు ఆకారాన్ని ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు, భార్యా పిల్లల్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. నువ్వు వాటిని ఉపయోగించుకొని నీ వల్ల 10 మందికి కూడా హాని జరగకుండా ప్రవర్తించు చాలు. మిగిలినవి కూడా అనవసరం. దైవత్వం అనేది ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని జిల్లెలమూడి అమ్మవారు చెప్పింది అదే, సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారి చెప్పింది ఇది. కాబట్టి మత పోరాటాలు, కుల పోరాటం అనేటువంటి లేకుండా ప్రశాంతంగా జీవిద్దాం. అందరం కూడా అన్ని సుఖాలను కూడా అనుభవించొద్దంటలే, అనుభవించడానికి నువ్వు పుట్టింది. దేవుడు ఉందా లేడా అనే చర్చ కోసం కాదనమాట. చర్చించినా కానీ నీకు ఆయన కనపడ్డు, పొరపాటున కనపడ్డాడు నువ్వు ఉండవు, అది జరిగేదన్నమాట. కాబట్టి మత పోరాటాలు, కుల పోరాటాలు అనేటువంటివి లేకుండా అందరం ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.